पूरा लोकल। ప్రధాని మోదీ రిటైర్మెంట్ పై మరోసారి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఆయన రిటైర్మెంట్ ఇక తప్పదా? 75 సంవత్సరాలు నిండిన తర్వాత ఆయన స్వచ్ఛందంగా పదవి నుంచి తప్పుకుంటారా? ఇలాంటి ప్రశ్నలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీనికి కారణం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలే. రాజకీయ నాయకులు 75 ఏళ్లు నిండిన తర్వాత తప్పుకోవాలని ఆయన చేసిన కామెంట్స్ మోదీని ఉద్దేశించి చేసినవేనని అంటున్నారు. సెప్టెంబర్ 17న మోదీ 75 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నారు. ఈ సమయంలో భగవత్ ఈ కామెంట్స్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. నిజానికి కొంతకాలంగా మోదీ రిటైర్మెంట్పై చర్చ జరుగుతోంది. కొంతకాలం కింద ప్రధానిగా పగ్గాలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా నాగ్పూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్ళినప్పుడే దీనిపై పలు ఊహాగానాలొచ్చాయి. మోదీ అప్పట్లో ఆర్ఎస్ఎస్ పదాధికారులతో సమావేశమయ్యారు. మోదీ చర్య వెనుక ఏదో బలమైన కారణమే ఉందన్న చర్చలు అప్పుడే మొదలయ్యాయి. మోదీ రిటైర్మెంట్ ప్లాన్ గురించే వారు చర్చించినట్టు కూడా భావించారు. శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ వంటి వారు అప్పట్లోనే ఏ కారణం లేకుండానే మోదీ ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్లరని చెప్పారు. దేశ నాయకత్వంలో మార్పు రావాలని ఆర్ఎస్ఎస్ కోరుకుంటోందని ఆయన అన్నారు. దీనిపైనే మోదీతో ఆర్ఎస్ఎస్ నేతలు చర్చించి ఉంటారని కూడా ఆయన అన్నారు. నిజానికి మోదీ వారసత్వంపై చర్చలు జరగడానికి కారణం లేకపోలేదు. బీజేపీలో అప్రకటితంగా నిర్ణయించుకున్న నిబంధన ప్రకారం పార్టీలో 75 ఏళ్లు నిండిన వారు ఏ పదవిలో కూడా కొనసాగకూడదు. ఈ నిబంధన ప్రకారమే మోదీ ఈ ఏడాది సెప్టెంబర్ 17 వరకు మాత్రమే పదవిలో ఉండాలి. ఈ కారణంతోనే మోదీ ఇక రిటైర్ అవుతారన్న ప్రచారము చేస్తున్నారు. ఆయన వారసుడిపై అంచనాలు చేస్తున్నారు. మోదీ తర్వాత అమిత్ షా పగ్గాలు చేపడతారని ఇప్పటిదాకా అంతా అనుకున్నారు. పలు సర్వేలలో మోదీ తర్వాత షా వైపే ఎక్కువ మంది మొగ్గు చూపారు. ఆ తర్వాత యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. కానీ అమిత్ షా కూడా తాజాగా తన రిటైర్మెంట్పై కామెంట్ చేయడం విశేషం. తాను రిటైర్ అయ్యాక వేదాలు చదువుతానని, వ్యవసాయం చేస్తానని ఆయన అనడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. దీంతో షా కూడా ప్రధాని పదవి రేసులో లేరని అంటున్నారు. మిగిలింది యోగి ఆదిత్యనాథ్ మాత్రమే. హిందుత్వవాది అయిన యోగి వైపు సంఘ్ పెద్దలు కూడా మొగ్గు చూపిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆర్ఎస్ఎస్ ఒక నిర్ణయం కూడా తీసుకున్నట్టు కొందరు చెబుతున్నారు. అయితే కొందరు బీజేపీ నేతలు మాత్రం దీన్ని తోసిపుచ్చుతున్నారు. మోదీని ఈ నిబంధన నుంచి మినహాయించవచ్చని అంటున్నారు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ వంటి నేతలు మోదీ 2029 తర్వాత కూడా ప్రధానిగా కొనసాగుతున్నారని చెప్తారు. అయితే దీనిపై బీజేపీలో చర్చ జరిగే అవకాశం లేకపోలేదని భావిస్తున్నారు.